నమస్కారం. E6 ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రభుత్వం వెనకడుగు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం. ఏపీ రాజకీయాల్లో మైండ్ బ్లాకింగ్ ఎలిమెంట్. జగన్ కు మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్. ఆదిలాబాద్లో అకాల వర్షాల బీభత్సం. కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన వందలాది క్వింటాళ్ల పంట. ప్రొఫెసర్ నాగేశ్వర్కు మద్దతుగా పాసం యాదగిరి సంచలన వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై ఘాటు విమర్శలు. ధరల వడ్డనపై రేవంత్ సర్కార్కు హరీష్ రావు బహిరంగ లేఖ. పెట్రోల్ డీజిల్పై 10% వ్యాట్ తగ్గించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ఉద్యోగ తొలగింపు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ఒక అడుగు వెనక్కి వేసింది. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రజాగ్రహం, ప్రతిపక్షాల ముట్టడి దెబ్బకు లొంగిపోయిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. డ్రైవర్ అశోక్ను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తాము ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. నిన్నటి వరకు రిమూవల్ లెటర్ నిబంధనల ప్రకారమే జరిగిందని సమర్థించిన మంత్రి ఈ రోజు మాత్రం స్థానిక అధికారులదే తప్పు అంటూ మాట మార్చడం విశేషం. అంతేకాకుండా అన్నదాతల సమస్యలపై మాట్లాడిన డ్రైవర్ అశోక్ చేసింది పెద్ద తప్పేమీ కాదని మంత్రి ఒప్పుకోవడం గమనార్హం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలను కుదిపేసిన ఈ ఆర్టీసీ వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జగిత్యాలలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే అక్కడున్న ఆర్టీసీ అధికారులు తొందరపడి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నిబంధనల పేరుతో డ్రైవర్కు రిమూవల్ లెటర్ ఇచ్చి తప్పు చేశారని, అతను చేసినంత పెద్ద తప్పు కాకపోయినప్పటికీ అలా చేయడం కరెక్ట్ కాదని, అందుకే అశోక్ను సస్పెండ్ చేయొద్దని తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మంత్రి వివరించారు. ఉన్నతాధికారుల సమన్వయం లేకుండా కరీంనగర్ ఆర్ఎంకు సైతం సమాచారం ఇవ్వకుండా తొందరపడి డ్రైవర్ అశోక్ ఉద్యోగ తొలగింపు ఉత్తర్వులు జారీ చేసిన జగిత్యాల డిపో మేనేజర్పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు డిపో మేనేజర్ను తక్షణమే వేరే డిపోకు బదిలీ చేయాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఒక సామాన్య ఆర్టీసీ డ్రైవర్ రైతుల కోసం అడిగినందుకు ఉద్యోగం తీసేయడంపై సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది నెటిజన్లు, ప్రజలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. చివరికి ప్రభుత్వం దిగిరావడంతో ఇది ముమ్మాటికి సోషల్ మీడియా దెబ్బేనని, సామాన్యులు గొంతుక సాధించిన విజయమని ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు డ్రైవర్ అశోక్ న్యాయం జరగడం, విపక్షాలు ఆర్ఎం ఆఫీసును ముట్టడించిన కొద్ది గంటల్లోనే మంత్రి నిర్ణయం ప్రకటించడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. మా అక్కడ స్థానిక అధికారి తొందరపడి ఎవరో చెప్పినారనే దాని మీద తొందరపడి దాన్ని తొలగించమని లేఖ రాసింది. వెంటనే మా దృష్టికి రాగానే ఆదేశించి అతని ఉద్యోగానికి ఏ ఇబ్బంది లేకుండా చేసి తదుపరి వచ్చిన ఫిర్యాదు మేరకు అంత తొందరగా స్పందించి ఇమీడియట్గా అతను చేసిన నేరం ఏం కాదు కానీ చేసాడు కాబట్టి యాజమాన్యానికి సూచన చేయడం జరిగింది. అక్కడ ఆ డిపో మేనేజర్ అక్కడి నుంచి బదిలీ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం పీక్ స్టేజ్కి చేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ల ద్వారా చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఏపీలో గత 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమంపై నేరుగా ముఖాముఖి చర్చకు రావాలంటూ జగన్మోహన్ రెడ్డికి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. చర్చకు సంబంధించిన తేదీ, సమయం, వేదిక ఏదైనా సరే మీరే డిసైడ్ చేయండి. నేను సింగిల్గా రావడానికి సిద్ధం. మరి నా సవాల్ను స్వీకరించడానికి మీరు సిద్ధమేనా అంటూ లోకేష్ విసిరిన పొలిటికల్ ఛాలెంజ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పాలనా, సంక్షేమ పథకాల అమలుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలు తిప్పుకొట్టేందుకు మంత్రి నారా లోకేష్ ఈ వ్యూహాత్మక సవాల్ను తెరపై తెచ్చారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమై స్క్రిప్ట్ చదువుతూ అబద్దాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. దానికి చెక్ పెట్టాలంటే లైవ్ డిబేట్ ఒక్కటే మార్గం అని భావించిన లోకేష్ అధికారికంగా ఈ ఛాలెంజ్ విసిరారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎలా వెనుకబడిపోయింది, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను, నిరుద్యోగ భృతిని, సంక్షేమ పథకాలను ఎలా ముందుకు తీసుకెళ్తోంది అనే అంశాలను ప్రజల ముందే తేల్చుకుందామని లోకేష్ స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి నారా లోకేష్ నేరుగా జగన్కే ఓపెన్ ఛాలెంజ్ విసరడం ఏపీ పాలిటిక్స్ లో మైండ్ బ్లాకింగ్ ఎలిమెంట్ గా మారింది. ఈ సవాల్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఎలా స్పందిస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి చర్చకు వస్తారా లేదా అనే చర్చ ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నారా లోకేష్ నేను సిద్ధం, మీరు సిద్ధమేనా అనే కౌంటర్ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పొలిటికల్ డిబేట్ ఛాలెంజ్ ఏపీ రాజకీయాన్ని ఏ మలుపులు తిప్పుతుందో చూడాలి. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ, అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని, కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పని చేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ
తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ నాకింత ఈ సభాముఖంగా ఆ టీమ్ 11 క్యాప్టెన్కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అభివృద్ధి సంక్షేమం హడావిడిలో పడిపోయి గత పాలకులు చేసిన విషయాలు మనం మర్చిపోతున్నాం. మనందరం ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతల గుండెల్లో కుబ్బలు రేపుతున్నాయి. నెత్తిన నోరు పెట్టుకుని మొత్తుకుంటున్న అధికారులు ధాన్యం మొక్కజొన్న సేకరించడంలో నిర్లక్ష్యం వహించడంతో తాజాగా కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వందలాది క్వింటాళ్ల పంట తడిసి ముద్దయింది. కేవలం ఫోటోలకు ఫోజులు కొట్టడానికి పేపర్లలో పేర్ల కోసమే అధికారులు వచ్చి కాంటా పూజలు చేశారు. తీరా పంట కొనే సమయానికి మమ్మల్ని నట్టేట ముంచారంటూ ఒక సామాన్య రైతు అధికారుల ముందే కన్నీరు మున్నీరవుతూ చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్థాయి దుస్థితికి అద్దం పడుతున్నాయి. 15 రోజుల నుంచి ఇళ్లు బాక్లీ వదిలేసి కొనుగోలు కేంద్రాల్లోనే తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాదురే లేడని రైతాంగం ఆక్రోశిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు సబ్ సెంటర్లు, ఐకేపీ, పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద రైతుల పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం నాడు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చి అట్టహాసంగా కాంటా పూజలు నిర్వహించి భారీగా ఫోటోలు దిగారని రైతులు మండిపడుతున్నారు. ఆ ఆర్భాటం ముగిసిన తర్వాత కొనుగోలు ప్రక్రియను పూర్తిగా గాలి కుదిలేశారని, లారీల కొరత, రవాణా ఇబ్బందులను సాగుగా చెబుతూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తున్నారు. గత 2 రోజులుగా జిల్లాలో వాతావరణం మారిపోయి అకాల వర్షం కురవడంతో ఓపెన్ యార్డులో ఉన్న మొక్కజొన్న ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. వర్షపు నీటిలో పంట కొట్టుకుపోతుంటే అన్నదాతలు తార్పాన్లు కప్పుకుంటూ ప్రాణభయంతో కొనుగోలు కేంద్రాలను గడుపుతున్నారు. పంట తడిసిపోవడంతో మిల్లుల యజమానులు తరుగు పేరుతో క్వింటాలకు కిలోల కొద్దీ కోత విధిస్తారని, అసలు గిట్టుబాటు ధర దక్కుతుందో లేదోనని రైతులు వణికిపోతున్నారు. గత 2 వారాలుగా తిండి తిప్పలు సరిగా లేక కంటి మీద కొనుక్కు లేకుండా ఇక్కడే దోమల కాటుకు బలవుతూ పంటను కాపాడుకుంటున్నాం. తీరా వర్షం వచ్చి పంట తడిసిపోయాక ఇప్పుడు ఎవరిని అడిగినా స్పందించడం లేదని బాధితులు అధికారులు ఎదుట తమ ఆవేదన వెళ్లగక్కారు. పండించిన పంటను అమ్ముకోవడానికి సామాన్య రైతు 15 రోజుల పాటు నడి రోడ్డుపై నిరీక్షించాల్సి రావడం అధికారుల సమన్వయ లోపానికి నిదర్శనం. ఇప్పటికైనా ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా, తరుగు కోతలు లేకుండా ప్రభుత్వ మద్దతు ధరకి తక్షణమే కొనుగోలు చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. ఇవాళ వాళ్ళని బ్లేమ్ చేస్తారు, వాళ్ళ మనుషులు ఎవరిలో తెచ్చి పెట్టారు. అది కాదు సార్, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, రైతు మేలు చూడండి. మీరు ఏ ప్రభుత్వం అని ఉండండి, రైతు మేలు చూడండి. రైతు ఇవాళ 15 రోజులు అది తిండి లేక తిప్పల లేక బాధపడుతున్నారు సార్. ఇదే ప్రభుత్వం. మీకు కొనుగోలు లేకపోతే, మీకు బార్దానా లేకపోతే, మీకు గోడాములు లేకపోతే మీరు కాటా పూజ ఎందుకు చేస్తారు? మేము ఇళ్లలో పెట్టుకుంటామో, చేలో నార్పుకుంటామో, మీరు పూజ చేసిన తర్వాతనే తీసుకొస్తాం. మీరు పేరుకు ఫోటోల కోసం కాటా పూజ చేసి ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టుడా? ఇది పరిస్థితి కరెక్ట్ అయినదేనా? ఫోటోల కోసమేనా మీరు రైతు ప్రభుత్వం అని చెప్పడానికి, ఫోటో దిగడానికి? ఇదేనా పద్ధతి? ఇవాళ ఎంత సార్ పొద్దున 6 గంటల నుంచి అల్లాడుతున్నా సార్. ఇవాళ పెట్టే రైతే తిండి పెడతాడని అందరు చెప్పుకుంటారు సార్. రైతు పరిస్థితి ఇది. తిండి పెడతాడా సార్? ఇవాళ నీ కొడుకుని రైతు చేయాలని కొందరు చెప్తున్నారు సార్. ఈ బాధకు రైతుని, నా కొడుకుని రైతుని చేస్తానా సార్? రైతుని చేస్తానా నేను? నా 15 రోజులు సంధిస్తున్నా. నా కష్టము నా కొడుకు వాడ వద్దు అని ఎవరన్నా తెలుస్తారు. రైతు కొడుకుని రైతు చేయండి అని చెప్తారు. ఏం చేస్తారు సార్? ఇది రైతు కొడుకుని రైతు చేస్తారా? ఫ్యాన్ కింద ఉంటే 10,000 జీతం చేసుకుంటే పురాస్తారు సార్. ఇదేం రైతు? ఇది రైతు 56 కుంటాలు తెచ్చిన ఇవాళ పొద్దున చేంజ్ చేస్తున్నా సార్. ఎవరు పట్టించుకుంటా లేరు. లోటు వచ్చింది, లొందుంది, నారిన ఇప్పుడు మొత్తం దియ్య అంటున్నారు. ఏం చేయగలుగుతాం సార్? ఎవరు అధికారులు స్పందించడం లేదు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయ మీడియా వర్గాల్లో ఒకేసారి పెనుకంపనాన్ని రేపేలా సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్పై సాగుతున్న సోషల్ మీడియా వేధింపులకు వ్యతిరేకంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఆయన వాడిన పదజాలం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మేధావైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ముందు పవన్ కళ్యాణ్ ఒక లిల్లీపుట్, చిన్న ప్రాణి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2 రాష్ట్రాల పొలిటికల్ ఈక్వేషన్లు, మీడియాలో ఉన్న ప్రాంతీయ అసమానతలను ప్రస్తావిస్తూ పాసం యాదగిరి ఏకిపారేశారు. ఒకప్పుడు విప్లవీరుడు చెగువీర బొమ్మలు పెట్టుకుని సిద్ధాంతాలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు కేవలం అధికారం కోసం చంద్రబాబు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నారంటూ పాసం యాదగిరి ఎద్దేవా చేశారు. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ మేసే పశువులు తీరుగా కేవలం అధికారం కోసమే రోజుకొక పార్టీలు మారే వ్యక్తి కూడా ఈరోజు సంస్కారం గురించి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్న చరిత్ర ఉన్న వ్యక్తి సంస్కారం గురించి మాట్లాడమేంటని ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సమాజంపై అవగాహనతో చేసిన విమర్శలకు అరెస్టులు చేస్తారా? అంత తప్పేం మాట్లాడారని ఆయన నిలదీశారు.
అసలు పవన్ కళ్యాణ్ ఏపీకి ఉప ముఖ్యమంత్రిని చేయడమే పెద్ద తప్పని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఏపీ సీఎంపై స్పందిస్తూ నాడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడని తీవ్ర ఆరోపణ చేశారు. మీడియా రంగంలో ఉన్న తీవ్ర వివక్షను పాసం యాదగిరి బట్టబయలు చేశారు. ఈ రోజు స్వయం పాలన ఉన్న తెలంగాణలో కూడా మొత్తం ఆంధ్ర జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులు దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక V6 న్యూస్ ఛానల్ తప్ప మిగతావన్నీ ఆంధ్ర యాజమాన్యాల ఛానళ్లే రాజ్యం వెళ్తున్నాయని, ఇక్కడ జర్నలిస్టులకు గుర్తింపు కరువైందని మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్కి మద్దతుగా నిలుస్తూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ జీవితాన్ని ఉద్దేశించి పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి. మరి దీనిపై కూటమి నేతలు, జనసేన శ్రేణులు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాలి. పవన్ కళ్యాణ్కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంది చదువుకుండా ఆయన మాట్లాడుతున్నాడు. వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనోడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేసే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్డింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశం ఎత్తు, టవరింగ్ పర్సనాలిటీస్. లిలీపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళం అంత ఉంటారు. నాగేశ్వరరావు బ్రాబ్డింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఎక్కడ? కాలి గోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. రిఫైన్ టాక్ అనేది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు ఆయన. ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని కింద మనం ఎవరినైనా విమర్శిస్తాం. శ్రీశ్రీ ఏం చెప్పిండు? మేమీ ప్రైవేట్ జీవితాలు మేమీ సొంతం, పబ్లిక్గా ఉంటే ఏమైనా అంటాం. నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలు ఉంటే అనం. సినిమాలు ఉంటే నువ్వు ఎంతమందిని 5 పెళ్లి చేసుకున్నావు. నీ భార్య కూడా విదేశస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశస్త్రాలే చేసుకుంటాడు. బీజేపీలు అదే కదా. మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావు ఆ సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరుండగా గద్దర్ని ఎట్లా మోసం చేసిండు? చెగువేరా బొమ్మ పెట్టుకొని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయిండు. ఇంటికి తీసుకుపోయిండు, దండం పెట్టిండు, మొత్తం షర్టు ఎక్కడ చూసినా చెగువేరా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటుండు? రోజుకో పార్టీ. ఎక్కడ జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే పసలు అక్కడ మేస్తాయి. నువ్వు పశువే కదా. ఎక్కడ ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద దూకుతాయి కోతులు. నువ్వు కోతువే కదా. నువ్వు చెప్తావా? రోజుకో పార్టీ మార్చుకోనివి, రంగులు మార్చుకోనివి నువ్వు చెప్తావా? ఇప్పుడు గద్దర్ గురించి చెప్తావు. గద్దర్ మోసం చేయలేడు, చెగువేరా బొమ్మలు పెట్టుకోలేవిడు. పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటున్నాడు. రోజుకో కథ పడుతున్నావు. చంద్రబాబు బొమ్మలు పెట్టుకుంటున్నావు. మరి మనం ఏమనాలంటే, మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే 2-4 గంటలు జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారు అన్నాడు. నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడు? ఆయన పాపం అమాయకంగా 2-4 గంటలు అంటే నేను జైలు పెడతామంటున్నాడు, అరెస్ట్ చేస్తామంటున్నాడు. ఇంత దౌర్జన్యం ఎందుకు? అందుకనే మనం ఏం చెప్పాలంటే, తెలంగాణ వచ్చినాక తెలంగాణలో తెలంగాణ రాజ్యం ఉందా? ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు. మీడియా వాళ్ళకి అక్రెడిటేషన్ ఉందా? ఎవరికి ఉన్నది? మొత్తం శాటిలైట్ ఛానల్ అంటారు. శాటిలైట్ ఛానల్ అన్నీ ఆంధ్రలే కదా. ఒక V6 టీ న్యూస్ తప్ప అన్ని ఆంధ్రలే. మరి ఆంధ్రలకే అక్రెడిటేషన్లు ఉన్నాయి. ఇప్పుడు అక్రెడిటేషన్ పాలసీ చూసుకుందాం, మొత్తం ఆంధ్రలకే. సోయిందా? వాడు ఎవడు కమిషనరు? సోయి లేదు. మంత్రి ఎవడు? వాని సోయి లేదు. ముఖ్యమంత్రికి అసలే సోయి లేదు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరియు రైతాంగ సమస్యలపై కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి కేవలం 1 నెల రోజుల్లోనే సామాన్య ప్రజలపై ఏకంగా 5,000 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని మోపాయని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఇంధన ధరలపై కేంద్రం తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్లెక్కి ధర్నాలు చేయడం పెద్ద డ్రామా అని ఎండగట్టారు. కేంద్రంపై నెప్పం నెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న 27% వ్యాట్ను తగ్గించి సామాన్యులకు ఉపశమనం కలిగించొచ్చు కదా అంటూ హరీష్ రావు వేసిన ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాన్ని కుదిపేస్తోంది. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ను గణాంకాలతో సహా ఎండగట్టారు. కేవలం 30 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను పెంచుకుంటూ పోతూ ఉభయ ప్రభుత్వాలు ప్రజల జేబులకు చిల్లు పెట్టాయని హరీష్ రావు మండిపడ్డారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా ఇక్కడ మాత్రం సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి ఇంధనంపై ఏకంగా 27% వ్యాట్ వసూలు చేస్తున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ప్రజలపై అంత భారం వేస్తూ మళ్లీ మీరే రోడ్లెక్కి ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కదా అని నిలదీశారు. నిజంగా ప్రజలపై ప్రేముంటే తక్షణమే వ్యాట్ శాతం తగ్గించి లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.
నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, రవాణా ఛార్జీలు ఇలా అన్నింటి ధరలను విపరీతంగా పెంచేస్తున్న పాలకులకు రాత్రింబవళ్లు కష్టపడే అన్నదాతకిచ్చే పంట మద్దతు ధరను పెంచాలనే ఆలోచన రాకపోవడం దారుణమన్నారు. ఖర్చులు రెట్టింపవుతున్నా రైతుకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెంపుపై కాంగ్రెస్, బీజేపీలో గుట్టురట్టు చేస్తూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ శ్రేణులు తీవ్ర చర్చకు దారితీశాయి. మరి హరీష్ రావు విసిరిన వ్యాట్ సవాల్పై రేవంత్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇలా రేవంత్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ధరలు తగ్గించు. ఇలా ధరలు పెరిగితే అటు కేంద్రం పెంచా, ఇటు రాష్ట్రం పెంచా, ఇద్దరి మధ్యలో రైతు నగిలిపోతున్నాడు, పేదవాళ్లు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్రం 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద ఈ నెలలో పెట్రోల్ డీజిల్ మీద వేసిన భారం 2,000 కోట్ల రూపాయలు. ఇటు రాష్ట్రం 2,000 కోట్లు పెంచింది, అటు కేంద్రం 3,000 కోట్లు పెంచింది. ఇద్దరు కలిసి 5,000 కోట్ల భారం పెట్రోల్ డీజిల్ మీద, రైతుల మీద, మధ్యతరగతి ప్రజల మీద వేసినారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీరు ధర్నాలు చేస్తున్న రోడ్లెక్కి బానే ఉంది, నువ్వు పెంచింది తగ్గియచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 27% వ్యాట్ పెట్టిందో ఆ 27% వ్యాట్ను తగ్గించండి, 10% వ్యాట్ తగ్గించండి. ఇలా రైతులకు భారం పెరుగుతుంది. రేపు ట్రాక్టర్ దున్నాలంటే నిన్నటిదాకా ఒక కిరాయి ఉంటుంది, రేపు 200 కిరాయి పెరుగుతుంది. వరి కోత మిషన్ కు కిరాయి పెరుగుతున్నది. మరి రైతుకు ఇటు యూరియా ధర పెంచిండ్రు, డీఏపీ ధర పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధర పెంచిండ్రు, కానీ మద్దతు ధర మాత్రం పెంచలేరు. ధరలు పెంచుతున్నారు, పంట కొంటలేరు, రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఆకలి బాధలను అనుభవించిన ఒక వ్యక్తి నేడు వేలాది మందికి అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విశాఖలో గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచిత భోజనం అందిస్తున్న సామాజిక కార్యకర్త ఆల్ఫా కృష్ణ తన జీవిత ప్రయాణాన్ని మీడియాతో పంచుకున్నారు. ఒకప్పుడు ఆకలితో అలమటించిన వ్యక్తి నేడు అనేక మంది పేదల ఆకలి తీర్చే అన్నదాతగా మారారు. ఆల్ఫా కృష్ణ విశాఖ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. 1976 నుంచి 1982 వరకు తీవ్ర ఆకలి బాధలు అనుభవించారని తెలిపారు. 1979లో రైల్వే స్టేషన్ వద్ద ఆకలితో ఉన్న సమయంలో కొందరు ఆహార ప్యాకెట్లు పంచడం చూసి తాను కూడా భవిష్యత్తులో 10 మందికి అన్నం పెట్టాలని సంకల్పించుకున్నారన్నారు. అదే సంకల్పంతో 2015 మార్చి 21న గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ స్థాపించినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రతిరోజు 50 మందికి ఉచిత భోజనం అందిస్తున్నామని, జూన్ 1 నుంచి ఈ సేవలు 90 మందికి విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. సమాజ సేవే తన లక్ష్యమని, ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన భోజనం అందించడమే గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ ధ్యేయమని ఆల్ఫా కృష్ణ స్పష్టం చేశారు. ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో మీతో కొన్ని మాటలు పంచుకోవాలనే ఉద్దేశంతో, మీతో పంచుకుంటూనే తప్ప అది ప్రజల ముందుకు వెళ్ళదనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు బ్యానర్ చూశారు. 2015 జన్మనిచ్చింది దేవుడైతే నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజన్న గారు. ఇదేంటి అని మీరు అనవచ్చు, దానికి కూడా నేను సమాధానం చెప్తా. అంతేకాదు, మరొక అభిమాన నేత ఉన్నాడు, నా అన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా జగన్మోహన్ రెడ్డి అన్న. ఈరోజు మనం ఫ్రెండ్ను మర్చిపోవచ్చు, సాయం చేసిన వాడిని మర్చిపోవచ్చు, జన్మనిచ్చిన దేవుణ్ణి మర్చిపోకూడదు. పునర్జన్మనిచ్చిన రాజశేఖర్ రెడ్డి అన్నను మర్చిపోను. అలాగే నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నను కూడా నేను మర్చిపోను. ఈ రోజున మీ అందరి ముందు 10 డయాసులు పంచుకుంటున్నాను. దేవుడు కలిగించాడు. నేను మే 1వ తారీఖు పుట్టాను. ఆ భావజాలం వేరు. నేను పుట్టిన దగ్గర నుండి 83 వరకు ఒక జీవితం అయితే, 83 నుండి 85 వరకు ఒక జీవితం అయితే, 85 నుండి 92 వరకు కూడా నా జీవితాన్ని సగర్వంగా ఆల్ఫా కృష్ణగా ఉన్నాను అంటే ఆ ముగ్గురే కారణం. కాబట్టి వాళ్లకు కృతజ్ఞత తీర్చుకోవాలనే ఉద్దేశంతో, పేదవాళ్లకు భోజనం పెట్టాలని వాళ్ళు ఆలోచించిన కళ నా ద్వారా ఎంతో కొంతమందికి తీరాలనే ఉద్దేశంతో మా కృష్ణ, డబ్బున్నోడు ఆల్ఫా కృష్ణ
అక్రమంగా కోట్లు సంపాదించడం కాదు, ఈరోజు కూడా రోజుకు 18 గంటలు నేను కష్టపడుతున్నా. దానికి కారణం కష్టాల్లో నుండే వచ్చిన కృష్ణకి కష్టం కొత్త కాదనేది నా భావన. నా మీద బాగా పనిచేసిన ఒక వ్యక్తి మాజీ రాష్ట్రపతి గారు వారు అన్న ఒక మాట, అబ్దుల్ కలాం గారు ఒక మాట నేను చదివాను. కష్టాన్ని చూసి నువ్వు భయపడితే విజయం 10 పాకెట్లు ఇచ్చి పబ్లిసిటీ చేసుకునేవాడు కాదు ఆల్ఫా కృష్ణ. నిక్కచ్చిగా నిజాయితీగా నేను కష్టపడి సంపాదించే దాంట్లో నాకు నష్టాలున్నా కష్టాలున్నా ఇబ్బందులున్నా ఎదుర్కొని నేను అది ప్రతిరోజు కొనసాగిస్తున్నా. 90 చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇంకా విస్తరించాలి. అక్కడ ఆల్ఫా కృష్ణకి ఇవ్వండి, ఇస్తారని కూడా నేను ఆశిస్తున్నా. అంతేకాదు మరి నా డ్రీమ్ త్వరలోనే నెరవేరుస్తాను. ఎప్పటి నుండో అన్ని రంగాల్లో ఉన్న నేను మీడియా రంగంలోకి రావాలి. ఆ ప్లాట్ఫామ్ కొంతమంది నేను చూస్తున్నా, వస్తున్నారు వెళ్తున్నారు, అలా కాదని చాలా స్ట్రాంగ్గా అద్భుతంగా దాన్ని డిజైన్ చేశారు. నేను యాక్సెప్ట్ చెయ్యను. ఒక 5-10 అంటే పర్వాలేదు, నాకు ఫోన్ చేసి చెప్పండి, నా ఫోన్ నంబర్ దాని మీదనే ఉంటుంది. కాబట్టి తద్వారా మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే, పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇది వాలంటరీ ఆర్గనైజేషన్, నేను నిక్కచ్చిగా చేస్తున్నాను. మీరు నిజాయితీ పరులు, మీరు మీ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పండగ వాతావరణంలో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో 10 క్లస్టర్లలో కార్యక్రమం నిర్వహించారు. హైబ్రిడ్ మహానాడుకు 5,000 మంది నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు స్క్రీన్ల ద్వారా మహానాడుని వీక్షిస్తున్నారు కార్యకర్తలు. మై టీడీపీ యాప్ ద్వారా హాజరు నమోదు చేశారు పార్టీ శ్రేణులు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ హమారా హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. వారి స్థానాల మీద కూర్చోవడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఆయన క్రెడిబిలిటీ. ఆ బ్లడ్ లైన్ ని వేరే క్వాలిఫికేషన్ అక్కర్లేదు. పోరాటమే ఆయన సర్టిఫికేట్, ప్రజా సేవ ఆయన బయోడేటా. మీ అందరి కరతాల ధ్వనుల మధ్య స్వాగతం పలుకుతున్నాను. నిరంతర కార్య సాధకుడు, యువకులు రథసారథి. జనాలు ఇంకా రానే.
గెలిపి ప్రేమ నాయకులు పనిచేయాలి. మన ద్వారా చేసామని పదే పదే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను, సిగ్నల్ జంప్ చేసిన అది ఒక పెద్ద నేరంగా అది మనకు గుర్తుంది. ఇంకో పక్క మొన్న ఎన్నికల్లో అక్కడ అధికారం కాదు, ఎప్పుడు కూడా మీరు మెయింటైన్ చేసే రిలేషన్షిప్ మనం ఇచ్చే గౌరవమే మనకు శ్రీరామ రక్ష. అందుకే మీ అందరికి కోరుతున్నా, ప్రతి నాయకుడు కార్యకర్త జనంతో నాయకుడుగా ప్రభుత్వానికి పార్టీకి వాదిగా ఉండాలి. మన కళ, మన కర్తవ్యం, మన కృషి స్వర్ణాంధ్ర 2047 హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ మన లక్ష్యం. మహానాడు సాక్షిగా తెలుగు జాతికి రెండు రోజులు చర్చిద్దాం. చర్చించిన తర్వాత ఈ విధంగా స్థాయిలో ఇక్కడే ఉన్నారు లక్ష్మణరావు గారు, నరసింహచారి గారు, డైరెక్టర్ గారు, అప్పలరాజు గారు, శ్రీని గారు, ప్రకాష్ గారు, అందరూ చాలా మంది ఇక్కడే ఉన్నారు. చాలా సూపర్ సక్సెస్ చేశారు. మీ అందరికీ ధన్యవాదములు. ఇప్పుడు ఉదయం 10 గంటలకు ఒక ఆధార్ నమోదు చేసుకోవాలి, మధ్యాహ్నం 3 గంటలు చేసుకోవాలి. మళ్ళీ వెళ్ళేటి ముందు కూడా 3 ఫామ్స్ ఇచ్చారు మనకి. ఆ ఫామ్ కూడా పంపిస్తాం. ఆ సంతకాలు పెట్టి, అది కాకుండా మై టీడీపీ యాప్లో కూడా మనం ఆధార్ నమోదు చేసుకోవాలి. ఐటీడీపీ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ రప్పిస్తాం. అదొకటి. నెక్స్ట్ మనకి 10 క్లస్టర్లు ఉంటే 10 క్లస్టర్లోని లైవ్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన మేడం గారు కూడా చూస్తున్నారు. సెంట్రల్ ఆఫీస్ నుంచి చిన్న విషయం చెప్తున్నప్పుడు మేము కాల్ ఎక్కడ నౌకరు గారు, నేను కెమెరా ఇటు తిరిగిందండి, వెంటనే నాకు కాల్ వచ్చింది, మీ కెమెరా పక్కకి పెట్టారు, జనాల్లో పెట్టండి. కార్యక్రమాన్ని వర్చువల్ గా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ప్రకాశం జిల్లా సింగరైకొండ మండల అధ్యక్షుడు మించెల బ్రహ్మ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. క్లస్టర్ 9 సేలం చంటి, క్లస్టర్ 6 కోనపరెడ్డి సుబ్బారావు తదితరులు సీనియర్ టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బ్యూటీ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య, టీడీపీ సీనియర్ నాయకులు గాలి హరిబాబు తదుపరి టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరియు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజల ఆశతో మనందరినీ గెలిపించారు. ఒక అద్భుతమైన పరిపాలన అందించాలని నాకు వెల్కమ్ టు గుడ్ న్యూస్. నా పేరు జిల్లాని, ప్రకాశం డిస్ట్రిక్ట్ సింగరాయకొండ. ఈ రోజు మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకల్లో సింగరాయకొండలో, ప్రకాశం జిల్లా సింగరాయకొండ గ్రామంలో మహానాడు కార్యక్రమాలు అటాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మన టీడీపీ సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అందరూ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక మహోత్తరమైన పండగ. ఒక 43-44 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఒక సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా మహానాడు పండుగని జరుపుకోవడం అనేది, సంవత్సరానికి 3 రోజులు జరుపుకునే పండుగ సంక్రాంతి అయితే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జరుపుకునే పండుగ మహానాడు. ఈ మహానాడులో చాలా ముఖ్యమైనది, అనేక తీర్మానాలు ప్రవేశపెట్టి తీర్మానాలను బలపరుస్తూ రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలి, రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోవాలి, అనేక సమాలోచనలు చేసి ఈ మహానాడులో వాటన్నిటిని బలపరచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఈ సంవత్సరం 2026 మహానాడుని వర్చువల్ మహానాడుగా చేయడం జరిగింది. దీనికి క్లస్టర్ వైడ్ గా
మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఈ క్లస్టర్ 9వ క్లస్టర్, సింగరాయకొండ మండలం కొండేపి నియోజకవర్గంలో 9వ క్లస్టర్. 7 పంచాయతీలు సింగరాయకొండ పార్టీ ఆఫీస్ నందు ఈ మహానాడు జరుగుతున్నది. ఈ మహానాడుకి ఈ 7 పంచాయతీలు నుంచి కార్యకర్తలు, నాయకులు హాజరై దిగ్విజయం చేయవలసిందిగా కోరుకోవడం. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు హైబ్రిడ్ పద్ధతిలో క్లస్టర్ల వారీగా మహానాడు పండుగను ఆదేశించారు. దానిలో భాగంగా సింగరాయకొండలో 2 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 2 క్లస్టర్లలో ఇది 9వ. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.